కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయంలో మాఘమాస శుద్ధ పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం క్షేత్రాన్ని భక్తులు పోటెత్తారు. శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి వారిని దర్శించుకుని కోరిన కోరికలు తీరినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఆలయ అర్చకులు శేషం మురళీధరాచార్యులు, శేషం మాధవాచార్యులు వేద మంత్రోచ్చారణలతో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దాతలు కీర్తిశేషులు దిడ్డి అహల్య మరియు దిడ్డి నారాయణ కొడుకులు కోడండ్లు దిడ్డి రాజు, వాసవి, రమేష్, లలిత, మనవళ్లు, మనవరాళ్లు, మధుమిత, కార్తికేయ, మధు, లాస్య, ఆద్యశ్రీ స్వామివారికి 86,116 చెక్కు ఆలయ కమిటీ చైర్మన్ కోరం రాజరెడ్డి, ఆలయ డైరెక్టర్స్ రామగిరి తిరుమల, మీస రవీందర్, ముక్కిరాల లక్ష్మణరావు, తాడిచెల్ల తిరుపతి, కత్తెరమల రత్నం, ఎడ్డ తిరుపతి, ముదిరాజ్ ఆధ్వర్యంలో అందజేశారు. వారి కుటుంబానికి అష్ట ఆరోగ్యాలు కలగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. తదుపరి అర్చకులు శేషం మురళీధరాచార్యులు, శేషం మాధవాచార్యులు జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. నేను ఇంత చెప్పినా కదా, మీరేమన్నా వేసుకోండి. ఇప్పుడు తెలియదు ఈ సంగతి. తెలుస్తుంది కాలేజ్ పోయేటప్పుడు హోంవర్క్ ఇచ్చాం మేడం, చెప్పి పట్టుకోండి, మందికి కష్టంగా ఉండొచ్చు. అక్కడ ఇద్దరు కాలేజీ టీనేజ్ పిల్లలు శ్రీకర శుభకర అంటూ భూతపేట విశాచాలను పారద్రోలి లక్ష్మీ నరసింహస్వామిని యాదగిరి గురించి చూసుకున్నామంటే కార్తీ కార్తీ దానికి మళ్ళీ ఇటు చూడే ఏమమ్మా ఇటు చూడు రావట్లేదా? వచ్చేదా అన్న అన్న ఇటు ఒక ఫోటో రాత్రి ఫోటోలు తీరా
జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ భూనీలాసమితి మత్స్యగిరీంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు 25వ తారీఖు నుండి ఆధ్యాత్మోత్సవాలు ప్రారంభమై మరియు 29వ తారీఖు కళ్యాణోత్సవం చేసుకొని ఈరోజు 4వ రోజు మనకు స్వామివారి యొక్క నిత్యహోమం బలిహరణం చేసుకొని వచ్చినటువంటి భక్తులు అతీతంగా ఇటు సమ్మక్క జాతర ముగించుకొని ఈరోజు ఆదివారం కాదా అట్లాగే వారికి సెలదినాలను పురస్కరించుకొని చాలామంది భక్తులు అతీతంగా వేయించేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అట్లాగే మనకు చాలా డిస్టిక్ల నుంచి మన దగ్గర తెలంగాణలో డిస్టిక్ల వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల మరియు కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఇట్లా పోయేటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వేయించేస్తూ వారి యొక్క కృప పాత్రలవుతూ వారి కోరిన కోరికలను స్వామివారు తీరుస్తూ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అట్లాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఎలక్ట్రిషియన్ కానీ మరియు నీళ్ళ వసతి కానీ కల్పిస్తున్నటువంటి వారు మరియు మా కమిటీ వారు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రులై వారు కూడా సేవ చేస్తూ విద్యుత్ దీపాలంకరణ మరియు శోభాలంకరణ చేస్తూ ప్రజలకు యొక్క కృపకు పాత్రలవుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.